అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. గత కొన్ని రోజులుగా రాజకీయ వేదికలపైన, సోషల్ మీడియాలో, టెలివిజన్ చర్చల్లో ఒక వాదన పదే పదే వినిపిస్తోంది. అదేమిటంటే మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని. వినడానికి ఇది చాలా బలమైన వాదనలా కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే ఒక మంత్రి రాజీనామా చేస్తే వ్యవస్థ ఒక్క రోజులో మారిపోదు. సమస్య మాయం అవ్వదు. జరిగిన నష్టం వెనక్కి రాదు. కానీ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని అడగడంలోనే అసలు రాజకీయం దాగుంది. దీన్నే బ్రెయిన్ గేమ్ లేదా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతు చించుకుని చేస్తున్న డిమాండ్ నుంచి వారి దృష్టి మళ్లించే ప్రయత్నం ఇది. స్పష్టంగా చెప్పాలంటే ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు మరొక ప్రశ్నతో సమాధానం చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం అధికార పక్షమే కాదు, పాలక పక్షాలకు వంతపాడే మేధావులు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ ప్రశ్నను ప్రజల్లో నాటుకుపోయేలా వ్యూహరచన చేస్తాయి. అందుకే ఈరోజు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒక్కటే: ప్రజాస్వామ్యంలో మంత్రి రాజీనామా గురించి చర్చ ఎందుకు వస్తుంది? దాని అసలు ఉద్దేశం ఏమిటి? ఒక క్షణం ఊహించండి. ఒక భారీ వంతెన కూలిపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో ప్రజలు సంబంధిత శాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. అప్పుడు ఎవరైనా లేచి మంత్రి రాజీనామా చేస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని అడిగితే ఎవరూ తిరిగి రారన్న సంగతి అందరికీ తెలుసు. మంత్రి రాజీనామా వల్ల ప్రాణాలు తిరిగి వస్తాయని కూడా ప్రజలు అనుకోరు. ప్రజలు అడిగేది ఒక్కటే: ఈ వైఫల్యానికి రాజకీయంగా బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదే ప్రజాస్వామ్యపు అసలు ప్రశ్న. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పరిపాలనలో తలెత్తే సమస్యకు పరిష్కారం వెతకడం ఒక ప్రక్రియ. విచారణలు జరగడం, లోపాలను గుర్తించడం, వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇవన్నీ అవసరమే. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్యంలో మరో ప్రక్రియ కూడా నడుస్తుంది. అదే రాజకీయ బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేది అధికారులు కాదు, ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు. అధికార యంత్రాంగం తప్పు చేస్తే విచారణ ఎదుర్కొంటుంది. కానీ ప్రజల ముందు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికైన ప్రభుత్వానిదే. అందుకే ఈరోజు మన చర్చ ధర్మేంద్ర ప్రధాన్ గురించో, ఆయన రాజీనామా చేయాలా వద్దా అనే దాని గురించో మాత్రమే కాదు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో ప్రజల డిమాండ్ను కౌంటర్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను, రాజ్యాంగ సూత్రాలను మాత్రమే మనం ఇక్కడ చర్చించబోతున్నాం. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ బాధ్యత అంటే ఏమిటి? ఒక మంత్రి తన శాఖలో జరిగిన వైఫల్యానికి ఎంతవరకు బాధ్యత వహించాలి? ప్రధానమంత్రి పాత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? 2014 తర్వాత భారత రాజకీయాల్లో రాజకీయ బాధ్యత అనే భావనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం రోజువారీ వార్తల్లో మనకు దొరకదు. దానికోసం మనం భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని వెనక్కి ఒకసారి తిరిగి చూడాలి. రాజ్యాంగం కేవలం అధికారాన్ని పంచిపెట్టే పుస్తకం కాదు. ఆ అధికారాన్ని ఎవరు ఎలా వినియోగించాలి, దానికి ఎవరు జవాబుదారీగా ఉండాలి అనే ప్రాథమిక సూత్రాలను కూడా అది నిర్దేశిస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం బ్రిటన్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను ఎందుకు ఎంచుకుందో అర్థం చేసుకున్నప్పుడే రాజకీయ బాధ్యత అనే భావన పూర్తిగా అర్థమవుతుంది. మన రాజ్యాంగంలోని 75వ అధికరణంలో అత్యంత ముఖ్యమైన సూత్రం ఉంది. అదే సామూహిక మంత్రివర్గ బాధ్యత. అంటే కేంద్ర మంత్రివర్గం మొత్తం లోక్సభకు జవాబుదారీ. ప్రభుత్వం అంటే ఒక్క ప్రధానమంత్రి కాదు, అలాగని మంత్రి కూడా పూర్తిగా స్వతంత్ర వ్యక్తి కాదు. మంత్రివర్గం ఒక సమిష్టి వ్యవస్థగా పనిచేస్తుంది. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం విజయవంతమైన, విఫలమైన తుది రాజకీయ బాధ్యత మంత్రివర్గానిదే. ఇక్కడ మనం గమనించాల్సిన కీలక అంశం ఏమిటంటే, ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ సూత్రాల కంటే కొన్ని రాజకీయ సంప్రదాయాలు చాలా బలంగా పనిచేస్తాయి. అందులో ఒకటి వ్యక్తిగత మంత్రి బాధ్యత. అంటే తన శాఖలో జరిగిన పరిపాలన వైఫల్యానికి మంత్రి పార్లమెంటు ముందు వివరణ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే రాజకీయ బాధ్యతను స్వీకరిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు. ఈ సంప్రదాయం బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ నుంచి వచ్చింది. భారతదేశం కూడా స్వాతంత్ర్యం తర్వాత దీనినే అనుసరించింది. చాలామంది రాజకీయ బాధ్యతను క్రిమినల్ బాధ్యతతో కలిపి చూస్తారు. కానీ అది సరైన అవగాహన కాదు. ఒక మంత్రి రాజీనామా చేశారంటే ఆయన నేరం చేశారని అర్థం కాదు.
అలాగని రాజీనామా చేయలేదంటే ఆయన పూర్తిగా నిర్దోషి అని కూడా చెప్పలేం. రాజకీయ బాధ్యత, న్యాయపరమైన బాధ్యత, నైతిక బాధ్యత, ఈ మూడు వేరు అంశాలు. కోర్టు నేరాన్ని నిరూపిస్తుంది, విచారణ సంస్థలు ఆధారాలు సేకరిస్తాయి. కానీ ప్రజాస్వామ్యం మాత్రం పరిపాలనా వైఫల్యానికి రాజకీయంగా ఎవరు జవాబుదారీ వహిస్తారు అనే ప్రశ్న అడుగుతోంది. ఈ ప్రశ్న ఎందుకంటే అది ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి సంబంధించింది. ప్రభుత్వం ప్రజల ఓట్లతో ఏర్పడి వారి తరపున అధికారాన్ని వినియోగిస్తుంది. అందువల్ల అధికారంతో పాటు బాధ్యత కూడా రావాలి. అధికారం మాత్రమే ఉండి బాధ్యత లేకపోతే ప్రజాస్వామ్యం క్రమంగా నిరంకుశ పరిపాలనా యంత్రాంగం మారిపోతుంది. బాధ్యత ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది. అందుకే రాజకీయ బాధ్యత అనేది చట్ట పుస్తకాలకే పరిమితమైన పదం కాదు. అది ప్రజాస్వామ్యానికి ప్రజలకు మధ్య ఉండే ఒక నైతిక ఒప్పందం. స్వాతంత్రం తర్వాత తొలి 2 దశాబ్దాల్లో భారత రాజకీయాల్లో ఈ భావన చాలా బలంగా కనిపించింది. మంత్రి అంటే కేవలం శాఖను నిర్వహించే వ్యక్తి కాదు, ఆ శాఖ తరపున ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిన రాజకీయ నాయకుడు అనే అవగాహన ఉండేది. వెస్ట్ మినిస్టర్ మోడల్ ప్రకారం మంత్రి తన శాఖ విజయాలకు వైఫల్యాలకు పార్లమెంటు ముందు రాజకీయంగా జవాబు చెప్పాల్సిందే. ఈ సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రిని తరచూ గుర్తు చేస్తుంటారు. 1956లో అరియలూర్ సమీపంలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదానికి వ్యక్తిగతంగా ఆయన కారణం కాకపోయినా రైల్వే శాఖకు రాజకీయ బాధ్యత నాదే అంటూ ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వల్ల ప్రమాదాలు శాశ్వతంగా ఆగిపోలేదు, రైల్వే వ్యవస్థ ఒక్క రోజులో మారిపోలేదు. అయినా అది రాజకీయ బాధ్యతకు ప్రతీకగా నిలిచింది. అలాగే 1958లో ముంద్రా వ్యవహారంలో భారత జీవిత బీమా సంస్థ పెట్టుబడులపై తీవ్ర విమర్శలు వచ్చి విచారణ జరిగింది. అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి వ్యక్తిగతంగా అవినీతి చేశారని నిరూపించబడకపోయినా రాజకీయ బాధ్యతను స్వీకరిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ ఘటనలు రాజకీయ బాధ్యత అనేది కోర్టు తీర్పు కోసం ఎదురు చూడదని, అది ప్రజాస్వామ్య నైతికతతో ముడిపడి ఉంటుందని చాటి చెప్పాయి. కాలక్రమంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ప్రభావం పెరిగినప్పటికీ పార్లమెంటు ముందు మంత్రులు సమాధానం చెప్పే సంప్రదాయం కొనసాగింది. ప్రతిపక్షం నిలదీసేది, కమిటీలు పనిచేసేవి, మీడియా ప్రశ్నించేది. 1989 తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమయ్యాక ప్రతి నిర్ణయం రాజకీయ సమీకరణలతో ముడిపడింది. ఒక మంత్రిని తప్పించడం అంటే మిత్రపక్షాన్ని కోల్పోయే ప్రమాదం ఉండేది. దీంతో రాజకీయ బాధ్యత, ప్రభుత్వ స్థిరత్వం, కూటమి సమీకరణల మధ్య సమతుల్యత పాటించాల్సి వచ్చేది. పివి నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లోనూ ఇది కనిపించింది. యూపీఏ హయాంలో 2G స్పెక్ట్రమ్, ఐపీఎల్, రైల్వే నియామకాల వివాదాల్లో ఏ రాజా, శశి థరూర్, పవన్ కుమార్ బన్సాల్, అశ్విని కుమార్ వంటి మంత్రులు పదవులను వీడాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితులు వేరైనా ప్రతిసారి మంత్రి రాజకీయ బాధ్యత గురించే ప్రధానంగా చర్చ జరిగేది. రాజీనామా అనేది సమస్యకు పరిష్కారం కాకపోయినా బాధ్యతను అంగీకరించే నైతిక ప్రక్రియగా భావించేవారు. దాదాపు 3 దశాబ్దాల అనంతరం 2014లో ఒకే పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా శైలిపై కొత్త చర్చకు దారితీసింది. అదే దేశంలో ప్రభుత్వ పాలన పిఎంఓ కేంద్రంగా సాగుతోందని. దీన్ని కొందరు బలమైన నాయకత్వంగా, మరికొందరు అధికార కేంద్రీకరణగా అభివర్ణిస్తారు, విమర్శిస్తారు. 144 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద దేశంలో నిర్ణయాలు ఆలస్యం కాకుండా శాఖల మధ్య సమన్వయం కోసం పిఎంఓ అంటే ప్రధానమంత్రి కార్యాలయం చురుకైన పాత్ర పోషించడం సహజమేననేది ప్రభుత్వాన్ని సమర్థించేవారి వాదన. ఈ వాదనతో విజయాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వానికే చెందితే వైఫల్యాల బాధ్యత ఎవరిది అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. అధికారం, బాధ్యత విడదీయరానివి కాబట్టి అధికారం ఒకచోట ఉండి బాధ్యత మరొక చోట ఉంటే ప్రశ్నలు తలెత్తడం సహజం. మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి వస్తే ఆయన పేరు ఈ చర్చలో ఒక సందర్భం మాత్రమే. ప్రతిపక్షం రాజీనామా కోరుతుంటే రాజీనామాతో సమస్య తీరుతుందా అని అధికార పక్షం అంటోంది, దానికి వంతపాడే మీడియా అంటోంది, అధికార పక్షంతో గొంతులు కలిపే మేధావులు అంటున్నారు. కానీ అసలు ప్రశ్న, విద్యాశాఖ వైఫల్యాలకు రాజకీయ బాధ్యత ఎవరిది? అది ఆ మంత్రిదేనా లేక సమష్టి మంత్రివర్గానిదా? పాలనా శైలి మారితే బాధ్యత అనే భావన కూడా మారిపోవాలా?
ఒక మంత్రి రాజీనామా చేస్తే నేరస్తుడని కాదు, చేయకపోతే నిర్దోషని కూడా కాదు. రాజకీయ, నైతిక, న్యాయపరమైన బాధ్యతలను ఒకదానితో ఒకటి కలిపేస్తే వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం. ఈరోజు ఒకరుంటే రేపు మరొకరుంటారు. పార్టీలు మారుతుంటాయి, కానీ రాజకీయ బాధ్యత అనే సూత్రం మారకూడదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతం భారతదేశం వెస్ట్ మినిస్టర్ సంప్రదాయ ప్రకారం ప్రతి మంత్రి విడివిడిగా బాధ్యత వహించే కేబినెట్ విధానంలో ఉందా, లేక పిఎంఓ కేంద్రంగా పనిచేసే కొత్త మోడల్ వైపు వెళుతోందా అనేది. కొత్త మోడల్ భావనే నిజమైతే రాజకీయ బాధ్యతపై అవగాహనను మనం పునఃపరిశీలించుకోవాల్సి ఉంటుంది. దీనికి సమాధానం ఏ ఒక్క పార్టీయో టీవీ చర్చో ఇవ్వలేదు. రాజ్యాంగ నిపుణులు, నాయకులు తమ వాదనలు చెప్పినా అంతిమ తీర్పు మాత్రం ప్రజలదే. ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రమే కాదు, అధికారాన్ని ఎవరికి ఇవ్వాలి, దాన్ని ఎలా వినియోగిస్తున్నారు, దానికి ఎవరు జవాబుదారీ అనే ప్రశ్నలకు ప్రజలు ఇచ్చే సమాధానమే ఎన్నికలు. అధికారం ఎక్కడ ఉంటే రాజకీయ బాధ్యత కూడా అక్కడే ఉండాలా, లేక ప్రతి మంత్రి తన శాఖకు విడివిడిగా జవాబుదారీగా ఉండాలా అనే ప్రశ్నకు సమాధానం వెతకడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నమే. ప్రభుత్వాలు, నాయకులు మారినా రాజకీయ బాధ్యత అనే సూత్రం శాశ్వతం. అదే భారత రాజ్యాంగం మనకు అందించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య సంప్రదాయం. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.